హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. అస్సాం, కేరళ, బెంగాల్, తమిళనాడు ఈ 4 రాష్ట్రాలకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి త్వరలో. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇంతకు ముందే చాలామంది ఈ ఎలక్షన్కు సంబంధించినటువంటి విశ్లేషణ వీడియోలు అనేక ఛానల్స్లో చూసుంటారు. అయితే అక్కడ చూసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ మన ఛానల్లో చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మన వీడియోస్కి వ్యూవర్షిప్ పెరగాలి అంటే మీ లైక్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళదాం. ఈ 4 స్టేట్స్కి ఎలక్షన్స్ జరుగుతుంది కదా. సాధారణంగా ఈ 4 స్టేట్స్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఎవరికి ఎక్కువ టెన్షన్ ఉంటుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. టార్గెట్ కూడా వాళ్ళకే ఉంటుంది, టెన్షన్ కూడా వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. ఆ 4 స్టేట్స్ గెలవకపోతే ఒక రకంగా అవమానం. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు ఓటేస్తారు కదా. మరి ప్రజలు ఓటేయలేదంటే వాళ్ళు అభివృద్ధి చేయలేదా, సంక్షేమ పథకాలు ఇవ్వలేదా, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదా అనే అనుమానం వస్తుంది ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ టెన్షన్, ఎక్కువ టార్గెట్ రాహుల్ గాంధీ గారికి ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ 4 స్టేట్స్లో కూడా అస్సాం ఆల్రెడీ బీజేపీ పార్టీకి సంబంధించింది, ఎన్డీఏనే అధికారంలో ఉంది. మరి మిగిలిన 3 స్టేట్స్ ఇండియా కూటమి మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. తమిళనాడు డిఎంకే పార్టీ ఇండియా కూటమిలో భాగమే, బెంగాల్ టీఎంసీ పార్టీ ఇండియా కూటమిలో భాగమే, కేరళ కమ్యూనిస్టు పార్టీ పినరాయి విజయన్ ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళు కూడా ఇండియా కూటమిలో భాగమే. ఈ 3 చోట్ల కనుక కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ ఈసారి భూస్థాపితం అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు సింగిల్గా అంటే ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2024 ఎలక్షన్స్లో 3 స్టేట్స్, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 స్టేట్స్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ 3 చోట్ల అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. ఎందుకు పడిపోతూ వస్తుందంటే సోషల్ మీడియా కాలం వచ్చిన తర్వాత 2014 నుంచి తీసుకోండి. 2014 నుంచి సోషల్ మీడియా ఎంత అలర్ట్ అయిపోయింది. 2014లో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు? సోషల్ మీడియా యుగంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత, కలియుగం కాదండి, సోషల్ మీడియా యుగం మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి అంశం కూడా సోషల్ మీడియాలో ఇవాళ మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అలాగే బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైనా ప్రజల ముందుకు రావడం మొదలుపెట్టాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ 50-60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఏమిచ్చింది అనే ప్రశ్న వేసుకోవడం మొదలుపెట్టారు. సరే, ఇంతకాలం వాళ్ళని చూసాం కదా, ఒక్కసారైనా బీజేపీ పార్టీ వాళ్ళని గెలిపిద్దామని నరేంద్ర మోదీ గారిని గెలిపించడం జరిగింది. అందులోనూ ఆయన అంతకుముందు గుజరాత్కి 3 సార్లు సీఎంగా చేశారు. చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గెలిపిస్తే ఆయనకున్నటువంటి క్రేజో, ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవము, లేదంటే బీజేపీ పార్టీలో ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానము, ఆర్ఎస్ఎస్ మెంబర్ అవ్వడము, లేదా ఈ దేశంలో ఎక్కువ మంది హిందువులు అవ్వడం, హిందువుల్లో చైతన్యం రావడం, ఇలాంటి పలు అంశాలు ఆయన్నే ప్రధానమంత్రిని అయితే చేసేయండి ఖచ్చితంగా. అందులో ఎలాంటి సందేహం లేదు. హిందువుల్లో కొన్నిసార్లు నేను చైతన్యం రాలేదు అని ఘంటాపదంగా చెప్తూ ఉంటా. అది నిజమే, కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. అది హిందువుల్లో ఎక్కువ మందికి చైతన్యం వచ్చింది. అందుకని హిందువులకు సపోర్ట్ చేసేటువంటి ఒక పార్టీని గెలిపించుకోవడం జరిగింది బీజేపీ పార్టీ హిందువులకు సపోర్ట్ చేస్తుంది, బాగా వినండి, కానీ మిగిలిన మతాలను ఎక్కడా కూడా అవమానించదు. కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి, క్రైస్తవులకి సపోర్ట్ చేస్తుంది, కానీ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తుంది. నేను ఎందుకు ఇంత ఘంటాపదంగా చెప్తున్నానో అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తుంది, క్రైస్తవులకు సపోర్ట్ చేస్తుంది, తప్పు లేదు, కానీ హిందువులను వ్యతిరేకిస్తుంది. ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటారు. రాహుల్ గాంధీ గారు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని అంతం చేస్తాను, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తా, బజరంగ దళను ఉరికిస్తా అని చెప్పి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతారు ఆయన. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? వీళ్ళు కేవలం హిందూ వివక్ష చూపించేటువంటి పార్టీ. తమిళనాడులో ఏం జరుగుతుంది, బెంగాల్లో ఏం జరుగుతుందో ఒక్కసారి క్లియర్గా వినండి ఫ్రెండ్స్. తమిళనాడులో హిందువుల పైన జరిగేటువంటి అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. హిందువులని ముస్లిం సోదరులో, క్రిస్టియన్ సోదరులో ఏదైనా అంటే సాధారణంగా జరిగేటువంటి అంశం కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత ఎప్పుడో అప్పుడు ఏదో ఒక మత వివక్ష ఇంకోటో మాట పెరిగి గొడవ అవుతుంది అనుకుంటాం. కానీ తమిళనాడులో హిందువుల మీద వివక్ష చూపించేది స్వయంగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ.
ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం వివక్ష చూపిస్తున్నారు. కొండ మీద ఉన్నటువంటి తిరుప్పరకుండ్రం ఆలయంలో స్వామివారి సన్నిధిలో దీపస్తంభం మీద దీపం వెలిగించుకోవడానికి హైకోర్టు బెంచ్ పర్మిషన్ ఇచ్చినా కానీ ఆ పార్టీ, ఆ ప్రభుత్వం మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టు దగ్గరుండి మీరే వాళ్ళకి ఎస్కాట్స్ లాగా ఉండాలి, మీ ప్రభుత్వ యంత్రాంగం అంతా హిందువులు దీపం వెలిగించుకోవడానికి పక్క నుండి సపోర్ట్ చేయాలని చెబితే వీళ్ళు సపోర్ట్ చేయండి కాక హిందువులు వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా దీపం వెలిగించుకోవడానికి పోతే హిందువుల మీద పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించి కిందకు దోసేసి మళ్ళీ వచ్చి ఆ హైకోర్టు బెంచ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన మీద, జస్టిస్ జిఆర్ స్వామినాథన్ గారి మీద లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి అభిశంసన లేఖ రాసి ఇచ్చారు ఇండియా కూటమి నేతలంతా. ఇది తమిళనాడులో హిందువులపై జరుగుతున్నటువంటి వివక్ష. ఇక బెంగాల్లో అంటారా, బెంగాల్లో నేను ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే హిందువుల మీద దాడులు జరగట్లేదు, లేకపోతే ఒక వర్గం హిందువుల్ని పాటికి హతమార్చేవారు అని పబ్లిక్గా ప్రసంగంలో చెప్తున్నారండి మమతా బెనర్జీ. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్కసారి చూడండి. ఈ రెండు రాష్ట్రాలు కూడా హిందూ వివక్ష రాష్ట్రాలే. ఇక కేరళ అంటారా, కేరళలో హిందుత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక 25% హిందువులు మాత్రమే ఉంటారు, ఎక్కువ శాతం క్రిస్టియానిటీ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం ఉంటుంది. మరి అక్కడ కూడా మన స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచింది ఫ్రెండ్స్. అంటే బీజేపీ పార్టీ గెలిచింది అంటే కనుమరుగైపోయినటువంటి హిందువులు, మరుగున పడినటువంటి హిందువులంతా కూడా వాళ్ళలో చైతన్యం వచ్చింది, వాళ్ళు బీజేపీ పార్టీని గెలిపించుకున్నారు. నా ఉద్దేశం అయితే తమిళనాడు, బెంగాలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమే గెలవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ మతాన్ని కూడా వివక్ష చూపించరు, వాళ్ళు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. ఈవెన్ ఆర్ఎస్ఎస్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బీజేపీ పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా రెండు మతాలకు వ్యతిరేకంగా ఏ పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడొచ్చు. మేబీ వాళ్ళ మనసులో ఉంటే ఉండొచ్చు, వాళ్ళ పార్టీలో కొంతమంది పెద్దలు హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, మేజర్గా ఉన్న వ్యక్తులు హిందువులు అవ్వచ్చు. కానీ హిందూ మతాన్ని సపోర్ట్ చేసినంత మాత్రాన వేరే మతాలను వ్యతిరేకించాలని ఏం లేదు కదా. అందుకనే బీజేపీ పార్టీ అదే చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ హిందూ వివక్షని ఎక్కడైనా తమిళనాడు ప్రజలు అలాగే బెంగాల్ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక కేరళ విషయం అంటారా, కేరళ విషయం ఏంటనేది ఆ కేరళ ప్రజలే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక మిగిలింది ఏంటిది, అస్సాంలో ఎట్లాగూ ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ఉన్నారు కాబట్టి ఈసారి కూడా ఆయనే గెలుస్తారు అని చెప్తా ఉన్నారు. ఏం జరిగినా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏ మతాన్ని వ్యతిరేకించట్లేదు, అలా అని హిందూ మతాన్ని ఎవరైనా తప్పుపడితే మాత్రం ఖచ్చితంగా స్పందిద్దాం. ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యత ఉంది. ఏ వ్యక్తి అయినా సరే ఈ దేశంలో బ్రతుకుతున్నప్పుడు మెజారిటీగా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి మనోభావాలను గౌరవించినప్పుడు ఇక మిగిలిన వారి మనోభావాలు దెబ్బతింటే ఏంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి అనే స్థితికి ప్రజలు వచ్చేస్తారు. ప్రజలు ఆ స్థితికి వస్తారు అంటే దానికి కారణం రాజకీయ నాయకులే. ఎందుకు రాజకీయ నాయకులు అంటున్నానంటే ఈ దేశం రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది. రాజ్యాంగం ఎప్పుడైతే అమలు పరిచారో, ఎప్పుడైతే మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, ప్రధానమంత్రి పదవులు వచ్చాయో అప్పటి నుంచి ప్రజలు తనకు నచ్చిన రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. అఫ్కోర్స్ కొన్నిసార్లు డబ్బుకి లోబడో, డబ్బుకు లొంగిపోయో, గిఫ్ట్లకు లొంగిపోయో, ఇంకోదానికి దేనికో లొంగిపోయి కొంతమంది ప్రజాసేవ చేయడం చేతగానటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకున్నటువంటి పరిస్థితి చరిత్రలో అనేక సందర్భాల్లో రిపీట్ అయింది. కొన్నిసార్లు మాత్రం ప్రజాసేవ చేసేటువంటి నాయకుల్ని ప్రజలు కావాలని ఓడించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు మంచి నాయకులను ఎన్నుకొని వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే కూడా సడన్గా దింపేసి మళ్ళీ వేరే వాళ్ళని ఎక్కిస్తే ఆ అభివృద్ధి మాత్రం కుంటుపడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశంలో అభివృద్ధి బాగుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, గతంలో ఉన్న జీడిపి ఇప్పుడు జీడిపిని అంచనా వేసుకోండి. గతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో ఉన్న డిజిటలైజేషన్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ప్రపంచంలో భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది, రక్షణ రంగంలో బలపడ్డాం. వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది ప్రతి ఒక్క వ్యక్తి చెక్ చేసుకోవాలి. బీజేపీ పార్టీకే ఓటేయండి అని నేను చెప్పను, ఎందుకంటే నేనేం బీజేపీ పార్టీ రాజకీయ నాయకుడు కాదు. కానీ బీజేపీ పార్టీ లాగా కష్టపడగలిగేటువంటి పార్టీ, దేశం కోసం బ్రతికేటువంటి పార్టీ ఏ పార్టీ అయినా పర్లేదు ఫ్రెండ్స్, దానికే ఓటేద్దాం మనం. అలానే రాహుల్ గాంధీ గారి యొక్క తీరుతెన్నులు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కాలంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ప్రతి పని ఓపెన్గా సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు భారతదేశం గురించి బ్యాడ్గా మాట్లాడడం, భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి జార్జ్ సోరోస్ కానీ జాకీర్ నాయక్ అంటే ఏంటండి, అతను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తి. ఎన్నో ప్రసంగాల్లో తను మతం గురించి బోధన చేస్తున్నా అనే అంశం వలన మతం గురించి బోధన చేస్తూ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూ ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయాలని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి వీళ్ళిద్దరూ కూడా రాహుల్ గాంధీకి గురువులట. మనం ఏం చెప్దామండి, ఎలా ఉంది ఇది, మాట్లాడడానికి ఏమన్నా బాగుందా?
సో ఇలాంటి అంశాలను ప్రజలు నిశ్చింతగా గమనిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరమైంది. ఈసారి గెలవాలి అంటే కాంగ్రెస్ పార్టీకి మంచి వ్యూహాత్మకమైనటువంటి రచయిత కావాలి. ఏదైతే 2014కు ముందు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఎత్తులు ఎత్తిందో, ఎలాంటి పన్నాగాలు పన్నిందో, హిందువులను ఎట్లా అయితే మాయ చేసి బుట్టలో వేసుకుందో అలా బుట్టలో వేసుకోగలిగేటువంటి రచయిత కావాలి. అలా ఒక కథ రాయాలి. హిందువుల కోసం పూర్తిగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీ, కాషాయం టవల కప్పుకున్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ హిందువుల వ్యక్తి అనేలాగా ప్రొజెక్ట్ చేసేటువంటి రచయిత కావాలి. ఎవరున్నారండి? ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి నేతలందరూ కూడా బీజేపీ పార్టీనో లేదంటే ఆర్ఎస్ఎస్నో పొగుడుతూ ఉన్నారు. చూసాం మనం ఆల్రెడీ. శశి థరూర్ కానీ ఇంకా మరి కొంతమంది వ్యక్తులు బీజేపీ పార్టీని ఆర్ఎస్ఎస్ని ప్రశంసించినటువంటి సందర్భాలు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎదుగు బొదుగు లేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్న తలబడినటువంటి నేతలే చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అయిందని చెప్పుకోవచ్చు. మరి అసలు ఈ 4 రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలవబోతుంది? నా ఒపీనియన్ అయితే తమిళనాడులోను బెంగాల్లోను బీజేపీ పార్టీ ఎక్కువ శాతం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టీఎంసీ వ్యతిరేక ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీకే పడతాయి. తమిళనాడులో డిఎంకే పార్టీ అట్లాగూ హిందువులకు ఉంది కాబట్టి డిఎంకే పార్టీ వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీ పార్టీకి పడే అవకాశం ఉంది. అలానే ఇప్పుడు టీవీకే విజయ్ కూడా తమిళనాడులో ఒకవేళ, అంటే ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేదు అతను, ఒకవేళ అతను కూడా జాయిన్ అయితే అప్పుడు టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకే 3 కలిసి పోటీ చేస్తే ఓట్ బ్యాంకింగ్ మొత్తం ఇటు వచ్చేస్తుంది. 4 అభ్యర్థులు ఉన్నారు, 10 ఓట్లు ఉన్నాయి అనుకోండి. ఈ 3 అభ్యర్థులు ఒకటైపోయారు అనుకోండి, ఈ ఒక్కడున్నాడు అనుకోండి, ఈ 10 ఓట్లలో 9 ఓట్లు ఈ 3 అభ్యర్థులకు పడిపోతాయి. ఈ ఒక్క ఓటే ఇతనికి పడుతుంది. అప్పుడు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 4 స్టేట్స్లో అదే జరగబోతుందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందా, రావట్లేదా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. Thanks for watching this video. This is Ram signing off, Sunburn Studios.